నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనిగళ్ళ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎట్ కామినేని హాస్పిటల్స్ ఎల్బీ నగర్. ఇవాళ మనం పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటి, అది ఎందువల్ల వస్తుంది, దాన్ని డయాగ్నోజ్ ఎట్లా చేస్తామో, సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయనే డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పార్కిన్సన్స్ డిసీజ్ అనేటువంటిది మెదడుకు సంబంధించిన వ్యాధి. మెదడులో బేసల్ గ్యాంగ్లియా, ప్రత్యేకించి సబ్స్టాన్షియా నిగ్రా అనేటువంటి ఒక ఏరియాలో డోపమిన్ అనే కెమికల్ని రిలీజ్ చేసేటువంటి న్యూరాన్స్, నరాల కణాలు గ్రాడ్యువల్గా డీజనరేట్ అయిపోవడం వల్ల ఈ డోపమిన్ అనే కెమికల్ బాగా లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో ఆ కెమికల్ లెవెల్ పడిపోయే కొద్దీ మనకి పేషెంట్లో సిమ్టమ్స్ డెవలప్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ ప్రాబ్లం అనేటువంటిది ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా డయాగ్నోస్ చేయడం జరిగింది. మనకి తెలుగులో కంపవాతం అనేటువంటిది పాత రోజుల్లో వాడకంగా ఉండేది. అంటే ఒక చెయ్యి పని చేయకుండా పోవటము, ఆ పనిచేయని చేతిలోనే వణుకులాగా రావడం, దీన్నే కంపవాతం అనేవాళ్ళు. దీనికి కొన్ని మూలికాపరమైనటువంటి వైద్య చికిత్స అందుబాటులో ఉండేది ఒకప్పుడు. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మెడిసిన్ అంతా కూడా బాగా డెవలప్ అయింది కాబట్టి దీన్ని పార్కిన్సన్స్ అనేటువంటి వ్యక్తి కనిపెట్టాడు కాబట్టి పార్కిన్సన్స్ డిసీజ్ అంటున్నాం. సో ఇందులో ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏమంటే, ఫస్ట్ పేషెంట్ స్లోనెస్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే చేసే పనిలో బాగా స్లో అయిపోతారు. అంటే లెగవడం దగ్గర నుంచి రొటీన్గా ఇంట్లో చేసేటువంటి పనులు కానివ్వండి, ఆహారం తీసుకోవడం కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా స్లోగా ఒక రోబోట్ చేసినట్టుగా స్లోగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళకి ఒక చెయ్యి ముందు వణుకులాగా స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఒక చెయ్యి ఇట్లా పిల్ రోలింగ్ ట్రెమర్ అంటాం, వణుకుతూ ఉంటుంది. అదేవిధంగా ఏదైనా పని చేయాలంటే స్లోగా వెళ్తూ ఉంటారు. సో ఇది కాకుండా రిజిడిటీ, కొంతమంది బాడీ కూడా స్టిఫ్ అయిపోతుంది. అంటే కాళ్ళని ఎప్పుడు బిగుతుగా అయిపోయినట్టు ఉంటాము, పట్టేసినట్టుగా ఉంటాం, మోకాళ్ళ నొప్పుల్లాగా రావడం, బాడీ పెయిన్స్ రావడం, ఇటువంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇంకోటి పాస్చరల్ ఇన్స్టేబిలిటీ, అంటే నుంచున్నప్పుడు సడన్గా ఉన్న పళ్ళంగా వెనక్కి పడిపోతూ ఉంటారు. ఆ నడుస్తూ ఉన్నప్పుడు కొంత దూరం నడిచి వెనక్కి తిరగమన్నప్పుడు సడన్గా పడిపోతూ ఉంటారు. సో ఎవరికన్నా ఒక చేయి వణుకుతూ ఉన్నా, బాగా స్లోగా నడుస్తున్నట్టున్నా, నడుస్తున్నట్టుండి దబ్బున కింద కూర్చుంటున్నట్టున్నా, సడన్గా పడిపోతున్నా, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఇటువంటి క్లాసికల్ 4 సిమ్టమ్స్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు మనం పార్కిన్సన్స్ డిసీజ్గా భావించి ఇమీడియట్గా డాక్టర్ చూపించినట్టయితే మనం డయాగ్నోస్ చేయడం తేలికవుతుంది. సో దీన్ని డయాగ్నోస్ చేయడం ఎట్లా అంటే, ఇట్ ఇస్ ఎ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే దీనికి ఏదో పెద్ద టెస్టులు చేసి మనం కనిపెట్టాల్సిన పని లేదు. నేను చెప్పిన ఈ 4 లక్షణాల్లో ఏ 1-2 ఉన్నా కూడా, అంటే మినిమం 2 to 3 ఉండాలి. సో ఇటువంటి లక్షణాలు ఏవి కనిపించినా కూడా మనం డాక్టర్ని సంప్రదించినట్టయితే చూడగానే మాకు పేషెంట్ ఈ ప్రాబ్లంతో ఉంది అనేటువంటి అర్థమైపోతుంది చాలా వరకు. అయితే అదర్ కాజెస్, అంటే థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందా, బాడీలో సోడియం లెవెల్స్ ఏమైనా తగ్గిపోయినాయా, ఇంకా అదర్ కాజెస్ ఏమైనా ఉన్నాయటువంటిది మనం కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్, అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ వరకు చేసుకొని అటువంటి ఏమీ లేవు అంటే మనం ఆ వ్యక్తి పార్కిన్సన్స్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడని చెప్పేసి మనం డయాగ్నోస్ చేయడము, దానికి ప్రత్యేకించి వైద్యం చేయడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో ట్రీట్మెంట్ అనేటువంటిది ఇప్పుడు లేటెస్ట్గా చాలా డ్రగ్స్, సో మెనీ ట్రయల్స్ వచ్చినాయి, సో మెనీ న్యూ డ్రగ్స్ కనిపెట్టడం జరిగింది. సిండోపా అనేటువంటిది కామన్గా ఎప్పటి నుంచో కూడా మనకి 20-30 సంవత్సరాల నుంచి కూడా అందుబాటులో ఉన్నటువంటి మెడిసిన్. సో అది పేషెంట్ కండిషన్ని బట్టి, అతని వీక్నెస్ని బట్టి, అతని మూమెంట్ని బట్టి రోజుకి 2 ట్యాబ్లెట్స్ వాడటమా, 6 ట్యాబ్లెట్స్ వాడటం అనేటువంటిది మేము డిసైడ్ చేస్తాము. అది కాకుండా మనకి అమాంటిడిన్ అని, పార్కిన్ అని, సో కొత్తగా కణాలు చనిపోకుండా చేసేటువంటి సఫ్నమైడ్ అనే ట్యాబ్లెట్స్ కానీ, ఇటువంటి కొత్త రకాల మెడిసిన్స్ కూడా ఎన్నో అందుబాటులోకి వచ్చినాయి. సో ఇవన్నీ మందులు వాడుకుంటే ఈ పేషెంట్స్ సుమారు 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా పెద్ద ఇబ్బంది లేకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. అయితే ఈ డిసీజ్ని రివర్స్ చేయలేము, ఎందుకంటే సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కణాలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఈ జబ్బు వస్తుంది. సో మనం రివర్స్ పూర్తిగా చేయలేము. అయితే ఆ కెమికల్ని మనం బయట నుంచి ట్యాబ్లెట్ ఫామ్లో ఇస్తాం, ఆ డోపమిన్ అనేదాన్ని బయట నుంచి ఇస్తాం కాబట్టి అలా మెయింటైన్ చేయొచ్చు. అంటే ఎలా అయితే బీపీ, షుగర్ వచ్చిన వాళ్ళు మందులు వాడాలో, ఈ పార్కిన్సన్స్ వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ డోపమిన్ అగోనిస్ట్ కానీ, డోపమిన్ ట్రీట్మెంట్ కానీ ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో కంటిన్యూస్గా వాడేప్పుడు ఒక 5 నుంచి 10 సంవత్సరాలు వాడిన తర్వాత స్లోగా వీళ్ళకి మెడిసిన్ పనిచేయడం ఆగిపోవచ్చు. సో లేకుంటే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఈ విధంగా వచ్చిన వాళ్ళు మనకి అదర్ ఆప్షన్స్, అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేటువంటి ఒక సర్జికల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉందన్నమాట. సో ఓన్లీ 5% ఆఫ్ పేషెంట్స్లో ఇది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఎవరైతే 10 to 15 lakhs అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకి ఒక పేస్ మేకర్ లాంటిది ఇక్కడ ఈ ఛాతీ పక్కన లెఫ్ట్ సైడ్ పెట్టడం జరుగుతుంది. దీని నుంచి మనకి బ్రెయిన్లోకి వైర్ల ద్వారా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది.
దాని ద్వారా వాళ్ళు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి నడక అనేది వస్తుంది అనమాట. అంటే బ్యాటరీ ఛార్జింగ్ తగ్గించేస్తే స్లో అయిపోతారు, ఛార్జ్ చేసుకుంటే నడవడం జరుగుతుంది. ఇట్లా మనం మందులు ఎక్కువ లేకుండా బ్యాటరీ ద్వారా కూడా పేషెంట్ కంట్రోల్ చేయొచ్చు. ఇటువంటిది అధునాతనమైన చికిత్స. ఇది చాలా కొద్ది మందులకు పూర్తిగా సహకరించిన వాళ్ళు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళు ఇటువంటి ట్రీట్మెంట్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. డైరెక్ట్గా ఇటువంటివి కాకుండా ఇంకా సింపుల్గా చర్మం కింద సబ్క్యూటేనియస్ డోపమిన్, ఈ డోపమిన్ అనే కెమికల్ని చర్మం కింద ఒక చిన్న సూది పెట్టేసి దాని ద్వారా ఎలా అయితే ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఇస్తున్నామో అదేవిధంగా దీనికి ఇచ్చేటువంటి టెక్నిక్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ 1 to 2 yearsలో ఇవి కూడా మనకి ఇండియాలో అందుబాటులోకి వచ్చేస్తాయి. సో ఎవరైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్గా ఎవరికి వాళ్ళే రికగ్నైజ్ చేసుకొని న్యూరాలజిస్ట్ని మనకి సంప్రదించేటట్టయితే మనం ఇమీడియట్గా మెడిసిన్స్ వాడుకోవడము, సాధ్యమైనంత వరకు వాళ్ళ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండేట్టుగా మనం చూసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో ఒకసారి మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి ఎన్నో కొత్త పరికరాలు, కొత్త మందులు కూడా అడ్వాన్స్మెంట్ జరిగే అవకాశం ఉంది. అవన్నీ కూడా ఫ్యూచర్లో వాడేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.